మా బావగారు చిరంజీవి గారు నన్ను ఫోన్ చేసి తెలిసి ఇమ్మీడియట్గా మీరు రావాలండి. అయ్యో మీరు అలాగే తప్పనిసరిగా వస్తానండి. నాకు ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు. ఆవిడ ఫంక్షన్ మీరు రమ్మని నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పానండి. వన్ అండ్ ఓన్లీ కొద్దిమంది ఉంటారండి ప్రపంచంలో. అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం కనీసం తల్లి ముందు ఒప్పుకోలే, తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు. అంటే ఆవిడ నమ్మకం. 1950లో ఆవిడ 35లో పుట్టి 50లో సినిమా ఉన్నారంటే 15 ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్లేదు అసలు అక్కడ ఎదురుగా. 15 ఏళ్ల వయసులో వచ్చి ఎటువంటి వేషాలు వారు వేశారు అంటే తనని తను నమ్ముకోవటం అనేటువంటి ఒక గొప్ప గుణం. అది వన్ అండ్ ఓన్లీ. నన్ను నేను నమ్ముకుంటాను. ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పలుకులు. దానికి పెద్ద ఉదాహరణ ఆవిడ నమ్ముకుని వచ్చారు. రావటమే కాదు, మొట్టమొదట అడిగాను 16 నెలలే ఉన్నాను కదా హాస్పిటల్. 19 months ఉన్నప్పుడు ముందు నేను వెళ్ళి చూడాలి అని అంటే చూసే అదృష్టం లేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయారు. భౌతికంగా సావిత్రి గారు వెళ్ళిపోయారు, కానీ వెండి తెరని ప్రేమించే కోటాను కోట్ల మంది ప్రజలు, ఇప్పుడు మీ అందరి సాక్షిగా ఎన్ని కోట్ల మంది చూస్తారో నాగానే ఉన్నారు. ప్రతి నటీమణి యొక్క హృదయంలో ఆవిడ ఉంటారు. మనం నిత్యం ఆశీర్వదిస్తూనే ఉంటారన్న సావిత్రమ్మ, నిన్ను చూడలేని బాధ నేను తీసుకుంటాను. చాముండేసి గారిని చూసుకుని, మీ బిడ్డని చూసుకుని, తనలో నిన్ను చూసుకుంటున్నానని